ధర్మస్థలలో మెయిన్ గుడి కాకుండా ఇంకా 2 ప్లేస్లు ఉన్నాయి. ఒకటి వచ్చి బాహుబలి స్టాచ్యూ, జైన్ స్టాచ్యూ, ఇంకా రెండోది వచ్చి రామ్ మందిర్. మనం అక్కడ ఆటో మాట్లాడుకున్నామంటే వాళ్ళే అప్ అండ్ డౌన్ చేస్తారు. మాకైతే 200 తీసుకున్నారు అప్ అండ్ డౌన్ కలిపి. రామ్ మందిర్ అయితే చూడడానికి చాలా బాగుంది. విగ్రహాలన్నీ కూడా మార్బుల్స్ తో చెక్కారు. ఈ ప్లేస్ నుంచి డైరెక్ట్ గా మేము ధర్మస్థల బస్ స్టాండ్ కి వెళ్ళిపోయినాము. అక్కడ నుంచి కొక్కైకి వెళ్ళిపోయినాము. ధర్మస్థల నుంచి కొక్కైకి అయితే రాజహంస బస్ ఉంది. 100 రూపాయలు ఒక మనిషికి. నార్మల్ బస్ అయితే 50 రూపాయలు ఉంటుంది. 53 కిలోమీటర్స్ వస్తుంది టోటల్ గా. ఒకే సుబ్రహ్మణ్య స్వామి గుడి టైమింగ్ అయితే మార్నింగ్ 6:30 నుంచి 1:30 వరకు ఉంటుంది. మళ్ళీ 3:30 నుంచి 9 వరకు ఉంటుంది. మేము కరెక్ట్ గా 1:30కి రీచ్ అయినాము. అప్పుడే టెంపుల్ అయితే క్లోజింగ్ టైమ్. ఇక్కడ మంచి పాయింట్ ఏమంటే పక్కన మనకి లగేజ్ కౌంటర్ అయితే ఉంటుంది. ఆడ మన లగేజ్ ని పెట్టేసుకోవచ్చు. కరెక్ట్ గా మేమైతే 4 గుళ్ళోకి వెళ్ళిపోయినాము. ఆ గుళ్ళోకి వెళ్ళిన వెంటనే ఆ పాజిటివ్ వైబ్స్ అయితే చాలా ఉంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్. ఇది ప్రతి ఒక్కరు విజిట్ చేయాల్సింది. ఇది దీంట్లో మనకి ఎలాంటి దోషాలున్నా నివారణ చేసుకోవచ్చు. ఇక్కడ వెండి రథం చూస్తేనే 5 నిమిషాలు అయితే దర్శనం అయిపోయింది. మా బస్ అయితే 8:30కి. ఇంకా మా చేతిలో 4 గంటలు ఖాళీగా కూర్చున్నాము. ఏం చేయాలో తెలియక అక్కడ పోయి షెడ్ లో కూర్చుంటే మొత్తానికి అయిన బడ్జెట్ 5,500 నుంచి 6,200 వరకు అయింది. బడ్జెట్లో అయిపోయింది.